ఈ ఆప్షన్లో మనకి ఇప్పుడు 3 మంత్స్ రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా. సో ఎన్ని కేజెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్స్. ఇలా కొంతమందికి షుగర్ కూడా అలౌట్ అయింది. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళది చెక్ చేసుకోండి. ఇక్కడ నేమ్స్ వస్తాయి. అలాగే ఫ్యామిలీ యూనిట్స్ ఎంతమంది, వాళ్ళకి ఎన్ని 3 మంత్స్ రేషన్, ఇలా ఎన్ని కేజెస్ అప్రూవ్ అయిందో లేదో చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూస్తున్నారు వీడియోస్ అండ్ కమెంట్స్ కూడా అడుగుతున్నారు. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. న్యూ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో స్క్రీన్ రికార్డింగ్తో చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లైక్ చేశాక నెక్స్ట్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే జూన్ మంత్ లిస్ట్ రేషన్ బియ్యం గురించి చెప్తాను చూడండి. సేమ్ ఈపీడిఎస్ టైప్ చేసి ఇక్కడ నేషనల్ ఫుడ్ కార్డ్స్ తెలంగాణ అని చూపిస్తుంది కదా, ఫస్ట్ సైట్ పై క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కీ రిజిస్ట్రేషన్ అండ్ అలొకేషన్ రిపోర్టు. ఇలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. కింద కనిపిస్తుంది కదా మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అండ్ అలొకేషన్ రిపోర్ట్. ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి, జూన్. నెక్స్ట్ ఇయర్ 2025. అలాగే మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత మండల్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎఫ్పిఎస్ షాప్ అంటే షాప్ నేమ్ అనేది ఉంటుంది కదా, షాప్ నంబర్ రేషన్ కార్డ్ అప్రూవల్ లిస్ట్లో ఉంటుంది చూడండి. ఎఫ్పి షాప్ నంబర్ అనేది రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన వాళ్ళందరికీ కనిపిస్తుంది చూడండి. సో నేనైతే ఇప్పుడు ఏదో ఒకటి చూపిస్తున్నాను, చూద్దాం. ఇక 2084-132 క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ న్యూ ఆర్సీ నెంబర్, ఓల్డ్ ఆర్సీ నెంబర్, రెఫరెన్స్ నెంబర్. ఇక్కడ న్యూది, ఓల్డ్ది, రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తుంది. కార్డ్ టైప్ ఎఫ్ఎస్సియా, ఏఎఫ్ఎస్సియా అనేది. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, వాళ్ళ నేమ్, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ యూనిట్స్, మీ ఆధార్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది. ఇక్కడ ఏమైనా రిమార్క్స్ ఉంటాయి, రిమార్క్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎల్పిజి స్టేటస్, గ్యాస్ కనెక్షన్ సింగిలా డబులా లేకపోతే అసలు ఏం లేదా అనేవి. ఇక్కడ ఏఎఫ్ఎస్సి, ఎఫ్ఎస్సి, ఏఏపి రైస్ అని ఉంది కదా. ఈ ఆప్షన్లో మనకి ఇప్పుడు 3 మంత్స్ రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా. సో ఎన్ని కేజెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్స్. ఇలా 5 మెంబర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. సో వీళ్ళకి 90 కేజెస్ బియ్యం వస్తాయని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆయిల్, వీట్, షుగరు, ఆర్జిదాలు, ఆట, రెడ్ చిల్లీ, టర్మరైండ్, సాల్ట్ ఇవన్నీ కదా. సో ఇవన్నీ ఇస్తామని చెప్పింది గవర్నమెంట్, కానీ ఇవేవి కాదు, ఓన్లీ రైస్, అలాగే ఎఫ్బి షాప్ సైన్, అలా వీట్ 1 kg అని చూపిస్తుంది కదా ఇక్కడ. సో వీట్ అనేది 1 kgది 6 యూనిట్స్ చూపిస్తుంది ఒక్కొక్కరికి. సో మనకి ఈ వీట్ కూడా ఇవ్వచ్చు ఈ నెక్స్ట్ మంత్, అంటే 3 మంత్స్ది కలిపి. సో ఇలా చూసుకోండి. కొంతమందికి షుగర్ కూడా అలౌట్ అయింది. ఇక్కడ చూపిస్తున్నా కదా చూడండి, 3 kgs అని. సో నెక్స్ట్ మంత్ వరకు ఇవన్నీ అప్డేట్ అవుతాయేమో చూసాం, కానీ ఆల్రెడీ ఎవ్రీ మంత్ 25K అప్డేట్ చేసేస్తారు లిస్ట్. సో ఇలా మీ నేమ్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళది చెక్ చేసుకోండి. ఇక్కడ నేమ్స్ వస్తాయి. అలాగే ఫ్యామిలీ యూనిట్స్ ఎంతమంది, వాళ్ళకి ఎన్ని 3 మంత్స్ రేషన్, ఇలా ఎన్ని కేజెస్ అప్రూవ్ అయిందో లేదో చూసుకోండి, ఓకేనా. సో ఇదంతా లిస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.